how to overcome the complaining spirit and judging others and anger. ఇతరుల మీద తీర్పులు తీర్చే వాళ్ళని లేకపోతే నిందలు వేసే వాళ్ళని కోపాన్ని దాని నుంచి ఎలా తప్పించుకోవడం? Only one way. ఒకటే దారి, Be thankful. కృతజ్ఞత కలిగి ఉండండి. Be thankful. కృతజ్ఞత కలిగి ఉండండి. The person whom you are going to complain, మీరు ఎవరి మీద అయితే మీరు ఆ యొక్క నిందలు వేయాలనుకుంటున్నారు, think something good about them. వాళ్ళ విషయంలో వాళ్ళకి మంచి ఏమైనా ఉందేమో ఆలోచించండి. There was one husband and wife, ఒక భార్య భర్తలు ఉన్నారు. and wife started having a diary. సో ఈ భార్య ఒక డైరీ రాయడం మొదలు పెట్టింది. Yeah, first page. మొదటి పేజీలో, My husband didn't talk to me. నాతో నా భర్త మాట్లాడలేదు ఈ రోజు. He didn't get me vegetables. ఆయనేమి ఇవాళ కూరగాయలు తీసుకురాలేదు. Second day. రెండో పేజ్, He రెండో didn't drop the children to the school. పిల్లల్ని వాళ్ళ స్కూల్లో దించలేదు. Like that, she started writing all the complaints every day. ప్రతి రోజు ఆమె కంప్లైంట్లే రాస్తుంది ఆ డైరీలో. Now diary is over. 1 year over, diary is over. ఒక సంవత్సరం అయింది, డైరీ రాయడం అయిపోయింది. Full of complaints. ఆ డైరీ నిండా కంప్లైంట్సే ఉన్నాయి. Husband also started writing a diary. ఇప్పుడు ఆ యొక్క భర్త కూడా డైరీ రాయడం మొదలు పెట్టాడు. Yeah, he started writing good about his wife. ఆయన భార్య గురించి మంచి విషయాలు రాయడం మొదలు పెట్టాడు. Today my wife prepared good idli. 2 ఇడ్లీ చేసింది వాళ్ళ. And she loved me very much. నన్ను ఎంతో ప్రేమించింది. When I returned from home, she smiled at me. ఇంటికి వచ్చినప్పుడు నా వైపు చూసి నవ్వింది. No negative things. అవన్నీ నెగటివ్ థింగ్స్ ఏమీ లేవు. అవి The agreement is at the end of the year, each one should read the diary. సో వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ డైరీలు పంచుకోవాలి. So without the husband's knowledge, wife started reading the husband's diary. సో ఇప్పుడు హస్బెండ్ ఆ భర్తకి తెలియకుండానే ఇప్పుడు ముందు చదివిందంట. First page, మొదటి పేజీ appreciation. అప్రిసియేషన్ అంటే Second page, మెచ్చుకోలు ఉంది. రెండో పేజీ appreciation. మెచ్చుకోలు. She thought third page will be full of complaints. సో మూడవ పేజీలో అయితే ఖచ్చితంగా కంప్లైంట్స్ ఉంటాయి అనుకుందాం. Also appreciation. లేదు, అక్కడ కూడా అప్రిసియేషన్. Every page appreciation. ప్రతి పేజ్ లో మెచ్చుకోలే ఉన్నాయి ఆమె She was గురించి. so ashamed. చాలా సిగ్గుపడింది తను. So my husband has written like this about me. నా భర్త ఏమో ఇలా రాశాడు, See what I have written. నేను ఎలా రాశానో చూద్దాం. So husband came. అప్పుడు భర్త వచ్చాడు. Today is the day we have to read our diaries, no? ఈ రోజు మన ఇద్దరం ఒకరు భర్త ఈ డైరీలు మార్చుకోవాలి కదా. Please wait, please wait. ఈవిడ అంటే ఆగు ఆగు ఆగు. He started tearing the diary. సో ప్రతి పేజీ చింపడం మొదలు పెట్టింది. Put it in the dustbin. ఆ ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో అవన్నీ తీసి డస్ట్బిన్ లో పడేసింది. You should not read what I have written. నేనేం రాశానో నువ్వు చదవద్దు అంటుంది. So are you able to write some good things about your wife or husband? నీ భర్త గురించో భార్య గురించో మంచి విషయాలు రాయడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? Are you thankful? మీరేమైనా కృతజ్ఞత కలిగి ఉన్నారా? When I sometimes open the lunch box in my office, నా ఆఫీస్ లో లంచ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు I really pray for my wife. నా భార్య కోసం నేను చాలా ప్రార్థన చేస్తాను. Lord, how much time she has taken. సో ఈ తయారు చేయడానికి ఆమె ఎంత సమయం How తీసుకుంది, much care she has taken to prepare this kuttu, this poriyal and this curry. ఈ యొక్క కూరగాయలను అన్నాన్ని వండటానికి ఆమె ఎంత సమయం తీసుకుంది, ఎంత శ్రమ పడిందో. And I thank God. నేను దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తాను. So when you have a thankful heart, you will not get angry, you will not complain and judge others. మీకు ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలియజేసే హృదయం ఉంటుందో అప్పుడు మీకు కంప్లైంట్స్ చెప్పరు ఇక వాళ్ళ మీద. And coming to anger, కోపం విషయానికి if వచ్చినప్పుడు, you feel anger, మీరు ఎవరి మీద కోపం పడినప్పుడు, you want to shout somebody, ఎవరి మీద అరవాలనుకున్నప్పుడు drink 1 tumbler of pure water. బాగా ఒక గ్లాసు నీళ్లు తాగండి. Slowly you drink. అది కూడా నెమ్మదిగా తాగండి. After that you start shouting. ఆ తర్వాత మీరు అరవడం మొదలు పెట్టండి. Your anger will go down. ముందు ఆ అరవాల్సిన బదులు ముందు ఆ కోపం అంతా తగ్గిపోతుంది. Yeah, it is in the Bible. బైబిల్లోనే ఉంది ఆ వాక్యం. Not drinking water, but something similar. అయితే నీళ్లు తాగడం కాదు, కొంచెం అలాంటిదే. Psalm 4:4. కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనం. Even if you get angry, don't sin. మీరు కోపం వచ్చినప్పటికీ పాపం చేయొద్దు. I got angry, but I started drinking water. నాకు కోపం వచ్చింది, ఇప్పుడు నేను నీళ్లు తాగడం మొదలు పెట్టాను. Every time you get angry, drink 1 tumbler of water. మీకు ఎప్పుడు కోపం వచ్చిన ప్రతిసారి కూడా ఒక జగడు వాటర్ నీళ్లు తాగండి. But here this verse says, ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుందంటే, go and lie down వెళ్ళి పడుకోమంటుంది. in your bed. మీరు పడకల మీద నుండగా. And don't talk to your husband, you talk to your own heart. మీరు మీ భర్తతో మాట్లాడద్దు ఆ సమయంలో, మీతో మీరే మాట్లాడుకోండి. Why I get angry? ఎందుకు కోపడ్డాను? Is it worth getting angry? ఇది నిజంగా కోపడ్డానికి ఆ అర్హత కలిగిన What will be the సిచువేషన్. result of this anger? దీని యొక్క ప్రతిఫలం ఏంటి? Anger will not fulfill God's righteousness. దేవుని ఈ కోపం, మనిషి కోపం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు. Very quickly you can overcome anger. మనం చాలా త్వరగా ఈ కోపం నుంచి బయటపడిపోవచ్చు. Meditate what all your anger has resulted. సో మీ కోపం ఏమి చివరికి ఫలాన్ని తీసుకొచ్చిందో అనే దాన్ని ధ్యానించండి. How much relationship is spoiled. ఎంత యొక్క ప్రత్యక్షత మీకు మీరు How much people సంపాదించుకున్నారు, are affected, hurt. ఎంతమంది దాని వల్ల బాధపడ్డారో. You will not feel angry. You You will not become angry. ఓకే, అవన్నీ చదివినప్పుడు మీరు ఇక కోపడరు ఇక మీద. What is the difference between once filled with the Spirit and being filled with the Spirit?
ఒకసారి పరిశుద్ధాత్మతో నింపబడడం రావడం అంటే ఏంటి? లేకపోతే పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే ఏంటి? Yeah, you have this bottle, బాటిల్ తీసుకోండి. you have water. వాటర్ ఉన్నాయి I దీనిలో. drink some water. నేను దీనిలో నీటిని కొన్నిటిని Then తాగాను. what I do? తర్వాత ఏం చేస్తాను? I fill again. ఇంకొంచెం నింపుతాను. I fill again. మళ్ళీ నింపుతాను. So many ways our anointing comes down. ఆ విధంగా చాలా మార్గాల ద్వారా మనకు అభిషేకం వస్తుంది. So ask God, Lord, fill me again with your spirit. దేవుని అడగాలి మనం నింపమని చెప్పేసి తిరిగి. God will fill your mind and your spirit. నీ మనసుని, నీ ఆత్మని, పరిశుద్ధాత్మ నింపుతారు దేవుడు. You may not really understand how he does it, అది ఎలా జరిగింది అనేది మీకు అర్థం కాకపోవచ్చు. but he will give you the fullness of the Holy Spirit. కానీ దేవుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడిని పూర్తిగా అందిస్తారు.